హలో ఇదే కోన్ తింటోంది సేమియా ఉప్మా తింటోంది ఇదా ఏమిది నీకే ఉండు దాంట్లో వేసి ఉండరా ఏదైనా ప్లేట్లో వేసిస్తున్నా పెట్టుకో బాగుందా బట్టరే బాగుంటుందమ్మా అందరికంటే హ్యాపీ ఏం తింటుంది హ్యాపీ డ్రై ఫ్రూట్స్ తింటుంది హ్యాపీ ఎగ్ ఉండే హ్యాపీ వీళ్ళేంటో ఇక్కడ తినడానికే వచ్చినట్టుంది ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉన్నారు మమ్మీ చూసారా కిచెన్లోనే ఉంది ఒకదాని తర్వాత ఒకటి ఇస్తానే ఉంది వీళ్ళకి ఇంకా మా డాడీ ఏమంటే ఒక్కటి ఇచ్చింది అనుకోండి అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇచ్చింది దాని వెంటనే పపాయ కోసివ్వు దాని వెంటనే మళ్ళీ జామకాయ కోసివ్వు అని చెప్తూనే ఉన్నారు డాడీ వాళ్ళు అన్నీ తిన్నారు డాడీ ఏదో కొద్దిగా ఏదో ఒకటి తిననివ్వండి డాడీ అని చెప్తున్నా నేను ఇంకా టెడ్డీ హ్యాపీకే అనుకుంటున్నారా వాళ్ళిద్దరికే కాదు నాకు కూడా స్టార్ట్ చేశారు ఆ పపాయ కోసి ఇచ్చారు ఇప్పుడు అది కంప్లీట్ చేయాలి పాపం టెడ్డీ క్లాస్ జరుగుతుంది టెడ్డీకి కూడా ఆ తింటూ క్లాస్ విను అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తా ఉంది మమ్మీ డాడీ ఏమేమి తింటూ ఉంటారో హ్యాపీ టెడ్డీకి కూడా అవే ఇవ్వాలంట ఫ్రూట్స్లో కానీ ఏదైనా కానీ కివి ఇచ్చారు తినలేదు అందుకే కివి కూడా అలవాటు చేయాలి కదమ్మా అనేసి అంటున్నారు తినేసిన తర్వాత ఏమంటే టెడ్డీ హ్యాపీని పార్క్ తీసుకెళ్తున్నారు డాడీ నేను మాట ఇచ్చారు కదా పార్క్ తీసుకెళ్తాం రేపు మార్నింగ్ వెళ్దాం బాగుంటుంది అనేసి ఇంకా స్టార్ట్ చేసింది పార్క్కి వెళ్ళాల్సిందే అని హ్యాపీ లేదు కరెక్ట్గా వేసుకుంది అది ఉల్టా అంటారా అవును రే డెడ్డా సతాయించకుండా బాగా ఆడుకొని రండి ఓకే అను వీడు చూసుకుంటానన్నా ఎవరు ఆహా హ్యాపీ 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 బిగ్ బేబీయా మెల్లిగా ఎక్కి కూర్చొని ఆడుకో అట్లా రౌండ్ తిరుగుతారే దాంట్లో కూర్చోండి స్లైడ్ ఇష్టమా హ్యాపీ ఎలా వెళ్తారో ఏమో పాప మా డాడీని ఎట్లా ఆటలాడిస్తారో అర్థం కావట్లేదు డాడీకి అదే చెప్తున్నాను జాగ్రత్త డాడీ వీళ్ళతో అనేసి అంటే టెడ్డీ అయితే నో ప్రాబ్లం హ్యాపీతోనే అమ్మ చాలా ప్రాబ్లం ఉంటుంది సుదర్శన్ ఒక్కడే బేర్ చేయగలుగుతాడు బాయ్ అమ్మయ్య ఎలాగో వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మమ్మీ మాట్లాడుకుంటా ఉన్నాం చాలా మాట్లాడుకుంటాం ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ చూసారా స్లింగ్ బ్యాగ్ అనుకోవచ్చు అంటే హ్యాండ్ బ్యాగ్ సో ఇది నా కోసం తెప్పించారంట అదే ఇచ్చిందనమాట నేను ఏవేవో ఉన్నాయి ఇంకా అవి ఇవ్వడం మర్చిపోతున్నాను లాస్ట్ టైమే ఇవ్వాలనుకుందంట మర్చిపోయిందంట డాడీకి హెల్త్ బాగాలేదు కదా అప్పుడు ఇంకా ఇప్పుడు ఇచ్చింది గుర్తుగా మీకు తెలుసు కదా నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చెప్పులు అంటే చాలా ఇష్టము బట్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు అని కూడా చెప్తా ఉంటాను మళ్ళీ దీన్ని చూసిన తర్వాత భలే హ్యాపీ వేసింది ఇంకా దీంట్లో ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటాం కదా దాంట్లో ఎన్ని పాకెట్స్ ఉన్నాయి ఎన్ని జిప్స్ ఉన్నాయి సో అవే కదా ఫస్ట్ చూసుకుంటాం అదే చూస్తూ ఉన్నాను దీన్ని చూస్తుంటే అబ్బా సుదర్శన్ ఎంత హ్యాపీ కదా నేను ఈ మధ్య హ్యాండ్ బ్యాగ్స్ ఏమీ అడగడం లేదు చెప్పులు అడగట్లేదు ఇంతకుముందు అయితే ఎన్ని అడిగేదాన్నో ఏదైనా మాల్స్కి వెళ్ళాము అంటే ఏదైనా ఒక మాల్ ఫోరంకి ఎలా వెళ్తాం కదా అప్పుడు అడుగుతూనే ఉండేదాన్ని ఇప్పుడు అసలు అడగడం లేదు అలా మాట్లాడుకుంటూ హైదరాబాద్లో ఎంత చలిగా ఉందంటే అంత చలి మా మమ్మీ ఏమంటే అది స్కిన్ డ్రై అయిపోతాం కదా అసలు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోదు డ్రైగా మనం అప్లై చేసుకోకపోతే ముసలి చేతుల్లాగా అలా అయిపోతాయి కదా స్కిన్ పాడైపోతుంది కదా చెప్తుంటే టైం ఉండదమ్మా దానిపైన అసలు మర్చిపోతాను గుర్తుండదు పూసుకోవాలనుకుంటాను పూసుకోను అంటా ఉంది సర్లేండి మా మమ్మీ గురించి పక్కన పెట్టేద్దాం ఇంకా నా గురించి వచ్చిందంటే నేను ఏది బాడీ లోషన్ అప్లై చేస్తాను అనేది చూపిస్తాను చూసేద్దాం పదండి ఇంకా నేను హైదరాబాద్కి వస్తా మా అమ్మాయి బాడీ లోషన్ ఒక్కడే తెచ్చుకున్నాను సో అది నాకు ఇష్టం అంటే బాగుంటుంది అనమాట మాయిశ్చరైజ్గా పెడుతుంది స్కిన్కి సో దాంట్లో నాకు కోకో ఫ్లేవర్ నచ్చింది
అంటే హైదరాబాద్లో అది యూస్ చేయాలి అనిపించింది. మామూలుగా అయితే నేను ఉప్టన్ యూస్ చేస్తుంటాను తిరుపతిలో. ఇంకా హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి చలి అంటే చలి, అమ్మో నా స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంది అసలు. ఇంకా డేలో నేను 2 times ఈ బాడీ లోషన్ యూస్ చేస్తున్నాను. సో ఇది మమాయిత్ బాడీ లోషన్ కోకో ఫ్లేవర్ది. నేను మీకు ఆల్రెడీ దీని రివ్యూ ఇచ్చున్నాను, వాట్స్ యువర్ స్కిన్ క్రేవింగ్ అని. మనకి వెరైటీస్ ఏదేదో తినాలనిపిస్తుంది కదా, అట్లే మన స్కిన్కి కూడా వెరైటీస్ ఫ్లేవర్స్ కావాలి అనిపిస్తుంది. సో అలా వీళ్ళు కోకో అని ఉప్టన్ అని అలా రిలీజ్ చేశారు. సో అవన్నీ కూడా చూపిస్తాను మీకు. ప్రెజెంట్ నేనైతే మమాయిత్ కోకో బాడీ లోషన్ విత్ కాఫీ అండ్ కోకో బటర్ యూజ్ చేస్తున్నాను ఫర్ ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్. మమాయిత్ ప్రోడక్ట్స్ ఏమంటే ప్రోడక్ట్స్లోనే గుడ్నెస్ కాకుండా ఒక మంచిని అందించాలి, మంచిని ఆలోచించాలి అన్నట్టుగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేసి ఒకటి చేస్తున్నారు. ఇంకా మనం వీళ్ళ దగ్గర ఏదైనా కొనుక్కుంటాం కదా, అంటే ఆర్డర్ చేస్తాం కదా ప్రోడక్ట్స్, దాన్ని ఏమంటే వాళ్ళ వెబ్సైట్లో ప్లాన్ చేసి ఉంటారు కదా ట్రీస్, దాన్ని లింక్ చేస్తారు. కావాలంటే మనకి వాళ్ళు జియో లొకేషన్, దాని పిక్చర్స్ అండ్ స్పీసీస్ అన్నీ పంపిస్తారు. ఇంకా మమాయిత్ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్గా ఉంటాయి, టాక్సిన్ ఫ్రీ, క్రుయల్టీ ఫ్రీ కూడా. టాక్సిన్స్ రిమూవ్ చేయడం చాలా క్రూషియల్, స్కిన్కే కాదు మన ఎన్వైర్న్మెంట్కి కూడా, ఎందుకంటే మన ఎర్త్కి చాలా హార్మ్ అవుతుంది దానివల్ల. సో చూసారు కదా 4 ఫ్లేవర్స్ ఆఫ్ మమాయిత్ బాడీ లోషన్. ఇంకా ఈ వింటర్స్కి చాలా ఇంపార్టెంట్ బాడీ లోషన్స్ అప్లై చేయడం. అలానే డ్రైగా పెట్టేసామంటే చాలా డ్రైగా అయిపోతుంది, డార్క్గా అయిపోతుంది స్కిన్. సో అలా లీవ్ చేయకుండా బాడీ లోషన్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈజీగా అమెజాన్లో, నైకాలో, mamaii.in సైట్లో దొరుకుతాయి. ఆశా 2020 అని కూపన్ కోడ్ యూజ్ చేశారంటే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది mamaii.in సైట్లో. నాకు నచ్చింది, హెల్ప్ఫుల్ అనిపించింది, మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా అలాగే మీ స్కిన్ క్రేవింగ్ ఏంటో తెలుసుకొని యూజ్ చేసుకోండి. ఇంకా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మమ్మీతో మాట్లాడుతూనే ఉన్నాను, ఇంతలో వచ్చేసారి చూసారా వీళ్ళు. ఆపు ఆడారా, శానిటైజ్ చేసుకో. ఓ అలా చూస్తున్నావు, దా పార్క్లో ఆడుకున్నానన్నా. ఓ మీ డల్గా ఉన్నావు, ఎంత టయర్డ్ అయిపోయారు చూసారా వీళ్ళు. ఇస్తానన్న ఆడుకున్నారు డెడ్డీ. బాగుందా పార్క్? నానా ఏందిరా 2 ఉన్నాయి మాస్క్. చూస్తున్నారు కదా, వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కున్నారు, ఇంకా తినడం స్టార్ట్ చేసేసారు. ఏదేదో కొనుక్కున్నారంట, ఒక ఆట ఆడిచ్చిందంట మా డాడీని హ్యాపీ. తను డౌటే లేదు, ఆడించలేదు అంటే డౌట్ వస్తుంది. ఇంకా హ్యాపీ గురించి పాపం డాడీ ఏం చెప్పలేదు, టెడ్డీ చెప్తా ఉంది. టెడ్డీ అంటే ఎక్స్పీరియన్స్ కదా, అందుకని చెప్తుంటుంది అనమాట. ఇంకా డాడీతో వెళ్ళి ఏమంటే టెడ్డీ శాండ్విచ్ చేయాలంట మమ్మీ డాడీ కోసము, అందుకని ఏదేదో తెచ్చుకుంది వెళ్ళి, దానికి కావాల్సినవి ఇప్పి చేయాలంట, అది తెచ్చుకుంది. ఇంకా డాడీకి వచ్చి అంటే మా అందరికేమో మిల్క్ బ్రెడ్ అంట, డాడీ కోసం వచ్చి బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకున్నారు. సో అదే చెప్తా ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ టెడ్డీ చేసిన శాండ్విచ్ నేను టెడ్డీ ఛానల్లో పెడతాను, ఈరోజే పెడతాను వీలైతే, లేకపోతే రేపు పెడతాను, మీరు చెక్ చేయండి అక్కడ. టెడ్డీ ఛానల్ తెలుసు కదా, టెడ్డీ అండ్ బడ్డీస్. సో ఆ ఛానల్లో టెడ్డీ వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా చేసింది శాండ్విచ్ అని. టెడ్డీ ఛానల్ లింక్ అని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు, మళ్ళీ అడగద్దు, అందుకే చెప్తున్నాను. చాలా బాగా చేసింది, నిజంగా చాలా ఎమ్మీగా చేసింది. ఫస్ట్ టైం అనమాట శాండ్విచ్ చేయడం. ఇంతకుముందు చేసింది అది వేరేగా ఉండింది టేస్ట్. ఇదేమంటే మమ్మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉందన్నమాట, సో దాంట్లో చేయడం చాలా ఎమ్మీగా వచ్చింది. ఇంకా డాడీ చీజ్ తిన్నారు, ఇంకా టెడ్డీ చేసింది కాబట్టి తిన్నారు, చాలా నచ్చింది మా మమ్మీ మా డాడీకి. సో టెడ్డీ హ్యాపీ, అందరం హ్యాపీ ఇంట్లో. ఇంకా హ్యాపీని చూద్దాం పదండి ఏం అడుగుతా ఉందో. మమ్మీ కేక్ అవి కప్ కేక్ చేస్తుందా? అది కూడా కావాలమ్మా, కానీ బాబా చేస్తాడు. ఆహా, కొందరికి ఎంత చేసినా విశ్వాసం ఉండదు అంటారు కదా, అలాంటి వాళ్ళలో హ్యాపీ ఒకటనమాట. అంతసేపు ఆడిపించుకొని చేసుకొని వస్తే బబ్బా అయితే కేక్ పాప్స్ తెస్తారంట, భలే ఉంటాయంట. అంటే మమ్మీ వీళ్ళకి కేక్ చేసి పెడతాను అనింది, దానికి చెప్తా ఉందన్నమాట. కేక్ పాప్స్ తెస్తాడు బబ్బా, భలే ఉంటాయి అంటా ఉంది. ఇంకా లంచ్ టైం. సో లంచ్ ఆ రోజు ఇంకా నార్మలే, స్పెషల్స్ ఏం లేవు. దాని తర్వాత ఏమంటే మళ్ళీ డాడీ దగ్గర కొంచెంసేపు బాగా ఆడుకుందనమాట హ్యాపీ.
ఏమంటే కొన్ని రాపిచ్చారు డాడీ. యాపికి కొన్ని డ్రాయింగ్ అనేసి ఏబిసిడి కరెక్ట్గా రాయడం, సో అట్లాంటివి కొన్ని రావు కదా, సో అవి కొన్ని నేర్చుకుంది మా డాడీ దగ్గర. మెయిన్గా సుదర్శన్ లేడు కాబట్టి డాడీతో కొంచెం క్లోజ్గా అవుతూ ఉందన్నమాట. లేకపోతే సుదర్శన్ ఎక్కడుంటే అక్కడే ఉండుంటుంది హ్యాపీ, డ్రాయింగ్ వేసుకుంటూ కలర్స్ కొట్టుకుంటూ, సో అలా డాడీతోనే ఎంజాయ్ చేస్తా స్పెండ్ చేస్తూ ఉండింది టైం. అడిగావా నువ్వు వెళ్ళి? నాన్న ఏమనింది? నువ్వేం చేస్తుండాలంట వరకు? డాన్స్ చేసుకుంటా అంటే పిలుస్తుందా? మా మమ్మీ కేక్ కాకుండా కప్ కేక్స్ కూడా చేసి పెడతాను అనింది. అంతే, అప్పటి నుండి స్టార్ట్ చేసింది. ఎప్పుడు చేస్తావు నన్ను మమ్మీ, ఎప్పుడు చేస్తావు అని స్టార్ట్ చేసింది. దానికోసమే అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఎవరు? రెడీ అయిపోయింది అన్నీ? ఏమి? అవునా, ఓకే అమ్మా. సో మమ్మీ కేక్ చేస్తూ ఉంది. ఆ రెసిపీ మీ అంత ఎప్పటి నుండో షేర్ చేసుకోవాలనేసి షేర్ చేసుకుంటాను. అది చేస్తూ ఉంది, ఇంక చేయబోతూ ఉంది. దానికంటే ముందు ఏమంటే నాకు ఇష్టమైన శారీస్ తీసుకున్నాను, అది చూసేసేయండి, ఆ వీడియో చూపిస్తాను. హలో, ఈరోజు నేను మీకు శారీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సాహితీ హ్యాండ్లూమ్స్, తన పేరు వచ్చి నగేష్ గారు. సో వాళ్ళు ఏమంటే నాకు ఒక 4 శారీస్ సెలెక్ట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర. ఇంకొకటి ఏమంటే అంటే శారీస్ రివ్యూ కోసం నాకు నచ్చిన 4 సెలెక్ట్ చేశాను. ఎప్పుడు నేను రివ్యూ ఇవ్వలేదు అన్నట్టువి చేస్తాను. ఇంకొకటి ఏమంటే వాళ్ళ దగ్గర మెయిన్గా నాకు నచ్చినవి ప్రైస్. ఇంకా ప్రైస్ అంటే ఇంకా కంపేర్ టు అదర్స్ ఏమంటే ఎలా వాళ్ళ దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంది, వీళ్ళ దగ్గర తక్కువ ఉంది, సో వీళ్ళ దగ్గర తీసుకుందా అనిపిస్తుంది. కానీ క్వాలిటీ కూడా చూడాలి కదా. సో వీళ్ళ దగ్గర నేను తెప్పించుకున్న తర్వాత క్వాలిటీ కూడా చూశాను, ప్యూర్ అన్ని. అంటే నేను ఉప్పాడ తీసుకొని ఉన్నానులేండి, అంటే మా సునీల్ మ్యారేజ్ వస్తూ ఉంది, సో కొన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో అలా ఇంకా వాళ్ళ దగ్గర నాకు నచ్చింది. ఇంకా మా మమ్మీకి కూడా ఒకటి తీసుకోవాలి అనిపించి ఇంకా మమ్మీకి కూడా తీసుకున్నాను. అది మళ్ళీ చూపిస్తాను ఏం తీసుకున్నాను నేను మమ్మీ కోసం అండ్ మా సిస్టర్ కోసం కూడా తీసుకున్నాను. సో అవి మళ్ళీ చూపిస్తాను. ఆ శారీస్ వీళ్ళ దగ్గర తీసుకున్నాను, నగేష్ గారి దగ్గరే. ఎందుకంటే నాకు ప్రైస్ శారీ నచ్చేసింది, అడిగాను ఈ శారీ కాస్ట్ ఎంత అని. అలానే వేరే వాళ్ళ దగ్గర అడిగాను, వాళ్ళ దగ్గర చాలా కాస్ట్ అనిపించింది. ఇంకా వీళ్ళ దగ్గర అంటే వీళ్ళకి నేను ఇప్పుడు కొలాబరేషన్ చేస్తున్నాను అందుకే తగ్గించారు అని అస్సలు ఏం లేదు. ఎందుకంటే మిడిల్లో తీసుకుని ఫస్ట్ టైం నేను మీకు సాహితీ హ్యాండ్లూమ్స్ అనేసి చేస్తున్నాను బెంగళూరులో ఉన్నప్పుడు. వీళ్ళ కొలాబ్ చేస్తున్నాను, గుర్తుందో లేదో మీకు. అప్పుడు కూడా వాళ్ళ శారీస్ చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా చాలా బాగుంది. అప్పుడు నాకు ఇన్స్టాలో చాలా మంది మెసేజెస్ కూడా పెట్టారు, మీరు చెప్పిన తీసుకున్న వాళ్ళ దగ్గర అలా ఇలా అనేసి. సో వాళ్ళ దగ్గరే ఫస్ట్ మళ్ళీ చేస్తున్నాను అనమాట. మర్చిపోయిన వాళ్ళని మళ్ళీ వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు అర్థమైంది, ఓ వీళ్ళు కదా, వీళ్ళ దగ్గర ప్రైజెస్ చాలా బాగుంటాయి కదా అనేసి. అందుకే వాళ్ళ దగ్గర తీసుకొని ఉన్నాను. ఇంకా నా 2 శారీస్ ఫస్ట్ చూపిస్తాను. ఈ శారీ ఎల్లో కలర్, చాలా దగ్గర చూసాను. ఇది ఎలా ఉంటుందంటే ఆర్గాన్జా, మన మాట వినవు చూడండి శారీ, సో అలా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అస్సలు కాదు. ఇది వేరే క్వాలిటీ ఏమో మరి తెలియదు. ఈ డిజైన్ ఇలా వచ్చింది, చాలా బాగుంది. నేను వీటి డీటెయిల్స్ శారీ, ఒకవేళ శారీ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద పెడతాను, కానీ శారీస్ డీటెయిల్స్ ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ క్లియర్గా ఇస్తాను, కావాలనుకుని చెక్ చేయొచ్చు. ఎందుకంటే పండుగలు వస్తూనే ఉన్నాయి కదా, తీసుకుంటారు కదా, అందుకని. ఇంక ఇవి ఏమేమంటే చెక్స్ లాగా ఇట్లా అనిపిస్తుందా. సో ఇది చాలా నచ్చింది నాకు. ఈ కలర్ కొంచెం బాగుంటుంది అనమాట, బ్రైట్గా కనిపిస్తాను ఈ కలర్లో అనేసి ఎక్కువ నేను ఈ కలర్ ప్రిఫర్ చేస్తుంటాను. బట్ కానీ ఇప్పుడు మీకు రివ్యూ కోసం ఇంకా నాకు ఈ కలర్ నచ్చేసింది. ఇంకా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, మీకు ఇంకా నచ్చచ్చు, నా టేస్ట్ వేరు కదా. సో ఇది ఒకటి. ఇంకా ఇది మీరు చూసే ఉంటారు, మోహన కట్టుకుంది రీసెంట్గా, డిజైన్ వేరు కాకపోతే. సో ఈ డిజైన్ ఇది ఇప్పుడు లేటెస్ట్ అంట. డిజైన్స్ ఇలా వచ్చాయి, చాలా ఏమంటారు ప్రింట్, చాలా ఇంకా డిజైన్స్ ఉంటాయి కదా, సో అలా ఇదొకటి. ఇంకా నేను కట్టుకొని చూపిస్తాను. నాకు చాలా నచ్చిన శారీ అనమాట, చాలా నచ్చింది నాకు. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇదే. సో ఈ శారీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇదొక ఏమంటే హాఫ్ వైట్ అనమాట, క్రీమ్ కలర్లో అలా ఉంది. ఇంకా పింక్ బ్లౌజ్, అది చూపిస్తున్నాం కదా ఎక్స్ట్రాగా, అది బ్లౌజ్ అనమాట. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ శారీ ప్రైస్ వచ్చి 1350. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను, చాలా తక్కువ అనిపించింది, చాలా బాగుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ శారీ, ఇది వచ్చి చందేరి ఆల్ ఓవర్ డిజైన్ శారీ. దీని ప్రైస్ వచ్చి 1600. ఇంకా ఈ శారీకి వచ్చి బ్లౌజ్ బ్లూ కలర్ది, చాలా బాగుంటుంది స్టిచ్ చేయించుకుంటే. ఈ శారీ కూడా చాలా బాగుంది కట్టుకుంటే, బట్ ఫస్ట్ శారీ కట్టుకున్నాం కదా అంత మాట వినదనమాట ఈ శారీ. ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా బ్లౌజ్లోకి వెళ్ళిపోదాం. మమ్మీ చూసారా అన్నీ రెడీ చేసేసి పెట్టేసింది. చూసేద్దాం ఎలా చేస్తుందో కేక్. మా మమ్మీ కేక్ ఎమ్మిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అనమాట. ట్రై చేయండి తప్పకుండా. ఒక ఒక గ్లాస్ ఎగ్స్ గ్లాస్ ఎగ్సా అంటే ఎన్ని వచ్చినా ఎన్నైనా పట్టనియండి. ఏదైనా ఒక కప్పు తీసుకోవాలి, ఒక గ్లాస్ కానీ కప్పు కానీ ఏదో ఒకటి ఒక కొలత తీసుకుంటే ఒకటి ఎగ్ ఒక గ్లాస్ నిండా ఎగ్. నేను గ్లాస్ తో చేస్తున్నాను ఇప్పుడు. ఒక గ్లాస్ నిండా ఎగ్స్, ఒక గ్లాస్ ఆయిల్, ఆయిల్ రిఫైండ్ ఆయిల్. ఆయిల్లో ఏదో కలిపినట్టుంది కదా, అది ఆయిల్ ఏదో ఉంది. నేను వీడియో తీస్తాను కదా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. నేను చెప్తాను మీకు మెజర్మెంట్స్ చూసుకోండి. సో 1 గ్లాస్ ఎగ్స్ తీసుకుంది. ఎన్ని ఎగ్స్ అయినా కానీ ఆ గ్లాస్ నిండా ఎగ్స్ తీసుకోవాలి. దాని తర్వాత 1 గ్లాస్ షుగర్ తీసుకోవాలి, 1 గ్లాస్ ఆయిల్ తీసుకోవాలి, 1/2 గ్లాస్ మిల్క్. ఆ బౌల్లో మమ్మీ ఏమంటే అదేమది ఆయిల్తో పాటు మిల్క్ కూడా యాడ్ చేసింది. అంటే 1 గ్లాస్ ఆయిల్, 1/2 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని ఆ బౌల్లో పెట్టుకొని ఉంది. దెన్ ఇప్పుడు వచ్చి 1.5 గ్లాస్ మైదా తీసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా అంతా చూపిస్తూ ఉన్నారు చూసారా. ఇంకా 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా తీసుకుంది. ఇంకా దాంట్లో మైదాతో పాటు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసింది కదా, అదంతా బాగా ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా 1 టైం మాత్రమే కాదు చేసుకోవడము, 3 టైమ్స్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి అని చెప్పాను కదా, అలా 3 టైమ్స్ చేసుకోవాలి. తిను. కడుక్కున్నావా? కడిగావా? డెడ్డా దానికి వాడికి కడిగినా. ఎన్ని రోజుల తర్వాత డెడ్డా మా మమ్మీ కేక్ వీడియో తీసుకుంటున్నాను ఎప్పటి నుండోరా. పైనాపిల్ ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసుకోండి. తర్వాత కింద పడేది, వాటర్ జారుతుంది నాన్న వాళ్ళకి. యాపు డెడ్డా చూడన్నా వాడు వాటర్ కింద పడే. అంటే పైనాపిల్ ఎసెన్సే వేసుకోవాలని కాదు, మీ ఫ్లేవర్, మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు. టెడ్డీ వాళ్ళు ఇలా కేక్ చేయడం, ఈ బీటర్తో ఇలా చేయడం అన్ని ఫస్ట్ టైం చూస్తున్నారు. అంటే టీవీలో వీడియోస్లో చూడడమే, ఇలా లైవ్లో చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా 1 గ్లాస్ ఎగ్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసేసి మళ్ళీ ఇలా బాగా నీట్గా బీట్ చేసుకోవాలి. ఆ కేక్ అయ్యేంత వరకు టెడ్డీ హ్యాపీ ఇద్దరు మా మమ్మీ చుట్టూరే తిరుగుతూ ఉన్నారు. మా మమ్మీ కేకే కాదు, పిజ్జా చేస్తుంది, ఐస్ క్రీమ్స్ చేస్తుంది, అన్నీ చేసి పెడతా ఉండేది మాకు. ఇంకా ఆటా ఉంది కదా ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం, అది కూడా ఇంకా బీట్ చేసి పెట్టున్నాం కదా దాంట్లో వేసేసి ఇంకా మళ్ళీ అది కూడా బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక బీటర్ హెల్ప్తో బీట్ చేసుకోవాలి నీట్గా. ఎంత బాగా బ్యాటర్ వస్తుందో అంత బాగా, అంత పఫీగా కేక్ వస్తుంది. పంపిస్తావా? ఓకే ఓకే, నువ్వు చెయ్యి. అవన్నీ దాంట్లో వేస్తుంది లేదా యాప్ తినే. సేమ్ ఆ సుదర్శన్ హ్యాబిట్సే యాపీకి దాంట్లో వేయాలి కదా, అంత లోపలే తినేస్తూ ఉంది కూడా డ్రై ఫ్రూట్. సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇంకా అవన్నీ ఏమంటే ప్రీ హీట్లో పెట్టుకోవాలి, 10 మినిట్స్ పెట్టుకోవాలి. సో ఇది హీట్ అయ్యే లోపల ఏమంటే మనం బ్యాటర్ కప్ కేక్స్ అడిగారు కదా వీళ్ళు, సో దాంట్లో వేసేసుకోవాలి. రాసుంది అక్కడ నీకు చూడమ్మా కప్ కేక్స్. అమ్మ నువ్వు గీయనకూడదు, నెయ్యి అనాలి, నెయ్యి తినవస్తున్నాయమ్మా. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి కప్ కేక్స్ ఒక ట్రే ఉంది కదా, దానికి ఇట్లా గీ యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత అదే మరి మైదా పౌడర్ అది వేసేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకోవాలి. అంటే డస్టింగ్ ఏదో అంటారు కదా, సో అలా చేసుకోవాలి. దాంట్లో ఇంకా ఈ బ్యాటర్ యాడ్ చేయాలి, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. బాగుందా? స్వీట్గా ఉందా హ్యాపీ? సరిపోయిందా? సరిపోయింది. చూడు
సో దీంట్లో ఇలా హాఫ్ ఆఫ్ వేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఇంక మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అనుకున్నాం కదా, సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. టెడ్డీ ఏమంటే డ్రై ఫ్రూట్స్ వద్దునాను మమ్మీ అంటా ఉంది, అందుకే 4 దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తూ ఉంది, ఆ లాస్ట్ 2 దాంట్లో వేయకుండా పెడతా ఉంది. ఇంక ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత దీనిపైన మళ్ళీ మనము ఈ బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. మేమేమంటే బయట నుండి ఎక్కువ తెప్పించుకొని తినడము, ఆర్డర్స్ చేసుకోవడము, సో ఇట్లాంటి పనులు ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. ఏది కావాలన్నా మమ్మీయే అన్నీ ఇంట్లో చేసి పెట్టేస్తూ ఉంటుంది. డాడీకి మెయిన్గా బయట తినాలి, బయట నుండి ఏమైనా తెప్పించుకోవాలి అంటే ఇష్టం ఉండదు, హెల్త్ పాడైపోతుంది అంటారు. క్వైట్ అపోజిట్ కదా సుదర్శన్ దగ్గర. అంటే మేము ఎక్కువ బయటే తిరుగుతూ ఉంటాం, బయటే తింటూ ఉంటాము. సో ఇంకా హీట్ అయిపోయింది, దాని తర్వాత ఇంకా ఓవెన్లో ఇది పెట్టేయడమే. ఇంకా టైమింగ్ ఏమంటే 40 మినిట్స్కి సెట్ చేసేసుకోవాలి. సో 40 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతాయి కప్ కేక్స్. ఇంకా 10 మినిట్సా? చూసావా ఎక్కడ ఉంది రండి 10 మినిట్స్ అని. యాప్ కప్ టచ్ చేయద్దురన్నా, దూరంగా ఉండు. యాప్ కప్ కేక్సా? ఎన్ని కావాలి నీకు కప్ కేక్స్? ఓకే దా వచ్చే. ఇంకా కప్ కేక్స్ అయ్యేంత వరకు ఒక 10 సార్లు తిరిగి ఉంటుంది కిచెన్లోకి, హాల్లోకి. యాపీ ఎప్పుడవుతుందమ్మా అనేసి అలానే తిరుగుతూనే ఉన్నింది. ఇంకా కప్ కేక్స్ రెడీ అయిపోయి లోపల టాయ్స్ అంటే హ్యాపీవి ఇవన్నీ పెట్టుకుంది. ఆ టాయ్స్లో చూస్తున్నారా మీరు, డాడీ ఫోన్ కూడా పెట్టుకొని ఉంది, షార్ప్నర్ పెట్టుకుంది, వాచ్ పెట్టుకుంది. మమ్మీ డాడీతో బాగుంటుంది, సడన్గా మళ్ళీ వెళ్ళదన్నమాట దగ్గరికి. పాపం డాడీ ఫోన్లని ఇవన్నీ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో. మేమైతే టచ్ కూడా చేయం మా డాడీవి. అలాంటిది హ్యాపీ ఒక ఆట ఆడిస్తూ ఉంది. ఇప్పుడేమంటే హ్యాపీ టచ్ చేస్తూ ఉంది, ఆడుకుంటా ఉంటే హ్యాపీగా ఉందన్నమాట మా డాడీకి. పోనీలే అమ్మ చిన్నపిల్లలు కదా అంటున్నారు. ఇంకా కేక్ అయ్యేంత లోపలంట ఆరెంజ్ తెచ్చుకున్నారు. ఆరెంజ్ తింటా ఉండండి, కేక్ అయిపోతుంది, ఫస్ట్ అవి తినండి అనేసి కూర్చోపెట్టారు. ఇంకొకటి ఏమంటే తిరుపతిలో తీసుకోండి, బెంగళూరులో తీసుకోండి, టెడ్డీ హ్యాపీకి ఆరెంజ్, గోవా ఇలాంటివి తింటే అసలు పడేటివే కాదు. అలాంటిది ఇక్కడ వచ్చినప్పుడు నుండి అన్నీ తింటున్నారు. నేను ఫస్ట్ వద్దు డాడీ కోల్డ్ అయిపోతుంది అని చెప్తున్నాను, కానీ అన్నీ తింటూనే ఉన్నారు. దేవుడి దేవల్ల ఏం కాలేదు, కోల్డ్ ఏం కాలేదు. ఇక్కడ మా హైదరాబాద్లో ఏం కాదమ్మా అంటున్నారు డాడీ. ఇలా తింటూనే ఉన్నాం. మమ్మీ చూసారా కప్ కేక్స్ చేసుకొచ్చేసింది, బాగున్నాయి కదా చూడడానికి. ఇంకా ఈ కప్ కేక్స్ డెకరేట్ చేసుకోవడానికి కూడా ఏదేదో తెచ్చుకున్నారు పొద్దున్న షాపింగ్కి వెళ్ళి. టెడ్డీ అదే చేస్తూ ఉంది ఇక్కడ. చెర్రీస్ కూడా తీసుకోరమ్మా నేను మమ్మీ వీళ్ళని, మర్చిపోయి వచ్చారంట. ఇంకా ఈ చాక్లెట్ సిరప్, ఇంకొకటి స్ట్రాబెర్రీ సిరప్ కూడా తెచ్చుకుంది, అది వేస్తూ ఉంది. ఇంకా చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నారు, దాంట్లో అది కూడా పెట్టాలంట, అప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుందంట. ఇంకా ఈ కప్ కేక్స్ మీద క్రీమ్ కూడా వేయాలి నన్ను మమ్మీ, భలే ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశారు. మమ్మీ ఏమంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చేసిస్తానులే అమ్మా అన్నారు. హ్యాపీ చూసారా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆ చాక్లెట్ సిరప్ తినాలన్నా, చాక్లెట్స్ ఇవ్వాలన్నా నేను అసలు ఇచ్చేదాన్నే కాదు, స్వీట్ ఇవ్వాలంటే కూడా భయం నాకు తిరుపతిలో. అలాంటిది అన్నీ తింటున్నారు, బాగానే ఉన్నారు. ఇంకా ఆ కప్ కేక్స్ తర్వాత నార్మల్ పెద్ద కేక్ ఉంటుంది కదా, అది కూడా పెట్టేసింది మమ్మీ, అంటే మిగతా బ్యాటర్ ఉంది కదా దాంతో. ఇంకా టెడ్డీ హ్యాపీ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఎమ్మీగా ఉందంట. రూబీ మిస్ అయిపోతూ ఉంది. రూబీని కూడా తెచ్చుకుని ఉంటే బాగుండేది అనిపించింది వీళ్ళని చూసి. ఏమంటే రూబీ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, అన్ని రోజులు ఉండదు రూబీ, ఎక్కువ రోజులు. మళ్ళీ అవ్వ కావాలి, అమ్మ కావాలి అంటుంది, అందుకే ఇంకా తీసుకురాలేకపోయాను. సో వీళ్ళు కేక్ తింటా ఉంటే ఇంకా డాడీ నాకు కాఫీ చేసి ఇచ్చారు. కాఫీ తాగుతూ, నాకు కేక్ చాలా ఇష్టం కదా, కేక్ కూడా తిన్నాను. తర్వాత డాడీ చూసారా డాడీయే కాఫీ చేసుకుంటారు, ఇంకెవరు చేసినా ఇష్టం ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఎమ్మీగా చేస్తారు. ఇంకా ఈ కప్ కేక్స్తో పాటు పెద్ద కేక్ కూడా చేసిందని చెప్పాను కదా మమ్మీ. సో ఇదే ఇంకా ఈ కేక్ అంట టెడ్డీ హ్యాపీ కట్ చేయాలంట. సో చాక్ కూడా పెట్టేసింది పక్కన. మా మమ్మీ ఏమంటే న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు నాకు ఒక కేక్, మా చెల్లి కోసం ఒక కేక్, హాట్ షేప్ కేక్స్ చేస్తుంది, అవి కట్ చేస్తాం 31st నైట్. సో ఇక్కడ టెడ్డీ హ్యాపీని చూస్తుంటే, ఆ కేక్స్ చూస్తుంటే, మా మమ్మీ డాడీ మధ్యలో చూస్తూ ఉంటే అవే గుర్తుకొస్తున్నాయి. హ్యాపీ బర్త్డే ఎవరికి రా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ చెప్పండి రా.
Happy you. హ్యాపీ బర్త్డే టెడ్డీ హ్యాపీ. Happy. యాపు థ్యాంక్ యూ నాన్న మమ్మీ అను. నాన్నకి తినిపిస్తారా? నాన్నకి తినిపించేసేయండి పోండి. ఫస్ట్ నాన్నకి తర్వాత నాన్న మమ్మీకి తినిపించండి, తర్వాత మీరు తినండి. ఇద్దరు కలిసి ఒకటే తినిపించండి చాలు పదా. కొద్ది కొద్దిగా ఇద్దరు పట్టుకోండి. పాపం డాడీ కేక్ తిన్నారు, స్వీట్ కాబట్టి అది వేడివేడిగా ఉంది. నాకు వద్దు డాడ్, ఇప్పుడే తిన్నాను. మా మమ్మీ అయితే డాడీని చిన్న పిల్లలాగా చూసుకుంటున్నారు. హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పటి నుండి పాపం. ఏమంటే కొద్దిగా కాలుతున్నా, ఏదైనా పొరబోతున్నా చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నాము డాడీని. ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కదా, మమ్మీ ఎంత చూసుకుంటా ఉందంటే టైంకి చూసుకుంటా ఉంది, ఏ టైంకి ఏమి ఇవ్వాలి. సో నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంది మమ్మీని డాడీని చూస్తుంటే. అమ్మ నీ ఐస్ ఎలా ఉన్నాయి? అవునా పద. పైన వీడియో చేద్దాం. మన అపార్ట్మెంట్ ఇది ఇట్లండి, ఇది మన ప్లేస్ అంట. అప్పుడు నేను నన్ను వచ్చి ఆపురా. వాకింగ్ చేసుకుంటా ఉన్నా. అవునా అప్పు, రా రా వచ్చి రా. స్లోగా హ్యాపీ ఏం టచ్ అయ్యిద్దు యాపు. చూసానన్నా. ఇంకా ఇదంతా ఏమంటే డాడీ వాళ్ళ ఉన్న ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అనమాట డాడీ వాళ్ళు అవుట్స్కట్స్లో, హైదరాబాద్ అవుట్స్కట్స్లో తీసుకున్నారు. పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది అనేసి. బట్ ఇప్పుడు ఏమంటే సిటీ లోపల కంటే బయటే ఎక్కువ పొల్యూషన్ అయిపోయింది. ఇంకొకటి డాడీ వాళ్ళది ఇది ఓన్ హౌస్ అని అడిగారు కదా, అవునండి ఇది డాడీ వాళ్ళది ఓన్ హౌస్. 2003లో ఏమో తీసుకున్నారు, 18 years అయిపోతూ ఉంది హౌస్ తీసుకొని. ఇంకా అలాగే డాడీ ఏం చేస్తారు, ఏం జాబ్ చేస్తారు అని అడిగారు కదా, డాడీ వచ్చి మెకానికల్ ఇంజనీర్. ఇంకా అబ్రాడ్లో జాబ్ చేశారు డాడీ. అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ లాగా చేస్తూ ఉన్నారు. హెల్త్ బాగా లేకుండా వచ్చింది, సడన్గా ఇంకా వచ్చేయాల్సి వచ్చింది. మేము చిన్నప్పటి నుండి మా డాడీ మా దగ్గర లేరు, అంటే నేను 5th class అప్పటి నుండి డాడీ దగ్గర లేరు. ఇయర్లీ వన్స్ వచ్చి పోతూ ఉండేవాళ్ళు. అది 1 month ఉంటారు కరెక్ట్గా, అంతే, మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. నానా మీ ఇద్దరు కంటే ఫాస్ట్గా వర్క్ చేసేస్తారు. డాడీ వద్దు రే డెడ్. హ్యాపీ. ఇంకా ఇలా రన్ చేస్తూ ఉంటే హ్యాపీకి నైట్ అయితే కాలు నొప్పులు వస్తుంది. అది కరెక్ట్ 12 midnight లేసి కాలు నొప్పి అంటుంది ఎప్పుడు. అందుకే భయం అనమాట, డాడీ రన్ చేయకండి అంటున్నాను. అయినా దేవుడి దేవల్ల ఆ రోజు ఇంకా ఇలా రోజు రన్ చేస్తున్నారు, వెళ్తున్నారు, పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు. సో కాలు నొప్పులు ఇట్లాంటివి ఏం లేవు, హ్యాపీగా ఉన్నారు. సో అలా ఎవ్రీడే ఈవినింగ్ వెళ్తున్నారు, ఆడుకుంటున్నారు, వస్తున్నారు. ఇంకా కేక్ కావాలంటే రాగానే. ఇంకా మమ్మీ డాడీ కోసం ఏమంటే ప్రతిరోజు పండగ సినిమా ఉంది కదా, రీసెంట్గా చూసాను కదా బెంగళూరులో, నాకు చాలా నచ్చింది. అలాంటి మూవీస్ డాడీ వాళ్ళు చూస్తే కూడా బాగుంటుంది అనిపించి ఇంకా అది పెట్టించాను. అది చూస్తూ ఇంకా వాళ్ళు కేక్ చేస్తున్నారు, కేక్ తింటున్నారు. ఇంకా నేనేమంటే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అనమాట. డాడీ వాళ్ళకి ఏమంటే మీ ఇద్దరు ఆ సినిమా చూడండి చాలా బాగుంటుంది, నేను నైట్ డిన్నర్కి డాడీ దోశ తింటా ఉంటారు, సో దోశ వేస్తాను అని చెప్తున్నాను. టెడ్డీ హ్యాపీకి వచ్చి ఎగ్ దోశ, డాడీకి వచ్చి నార్మల్ దోశ వేస్తున్నాను. మమ్మీకి కూడా చెప్పాను, మమ్మీ నువ్వు కూడా ఆ సినిమా చూస్తూ ఉండు, చాలా బాగుంటుంది, నేను దోశ వేసిస్తాను, మీరు తినండి అని చెప్పాను. మమ్మీ ఒప్పుకోదనమాట, మీరు వేసుకోండి నేను వేసుకుంటాను అంటుంది ఎంతసేపటికి. లేదు నేను వేస్తాను తిను మమ్మీ అంటున్నాను. ఇంకా డాడీ తిట్టారనమాట, వేస్తానంటా ఉంది కదా, తినొచ్చు కదా, ఏమవుతుంది అనేసి. అందుకే ఇంకా ఛాన్స్ ఇచ్చేసింది నాకు. సో ఆ రోజు నైట్ డిన్నర్కి ఇంకా దోశ వేస్తున్నాను. మమ్మీ వాళ్ళది స్టవ్ లాస్ట్ చూసుంటే మీరు పెద్ద స్టవ్ కదా, 2 పొయ్యిలు ఉంటాయి కదా, సో అలాంటిది. అదేమంటే రెడ్ ఫ్లేమ్ వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా ఈ 4 ఉండేది తీసుకున్నారు రీసెంట్గా. పీజియన్ కంపెనీదంట. అంటే డాడీ వాళ్ళది అది సైజ్ పట్టి తీసుకున్నారు. ఇది పెద్ద సైజ్, చిన్న సైజ్ ఉంటాయి కదా సైజెస్ స్టవ్స్లో, సో దాంట్లో దీనికి సరిపడ సైజ్ తీసుకున్నారు. నాకు దీనికంటే డాడీ వాళ్ళ దగ్గర ఉండేది కదా ఇంకొక స్టవ్, అదే బాగుండింది. అది అబ్రాడ్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నారు ఆ స్టవ్, ఎంత బాగుండేదో, చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఆ రెడ్ ఫ్లేమ్ ఏదో వచ్చేసింది కదా, దానికోసం అని చేంజ్ చేసేసారు. మమ్మీ డాడీ ఏమంటే నైట్ అయితే చాలు అన్నం తినరు, ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తినేస్తారు.
సో మమ్మీ డాడీ ఇద్దరు దోశ తినడము, ఉప్మా చేసుకొని తినేయడము, లేదా పొంగల్ తినడము అట్లా లైట్గా. అందుకే అన్నమే తినాలి అని ఏం లేదు. ఇంకా ఈ గన్ షాట్ లాగా ఉంది ఏంటబ్బా అనుకుంటున్నారు, లైటర్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, భలే ఉంది కదా. ఇంకా డాడీకి అయితే దోశలో సాంబార్ అయితే ఈజీగా ఏమంటారు తినేయడానికి, డైజెస్ట్ అయిపోవడానికి సరిపోతుంది అనేసి ఇంకా అలా. డాడీకి వచ్చి టొమాటో చట్నీ వేసి ఇచ్చాను. హ్యాపీకి నేను వచ్చి తినిపిస్తాను ఉండరా అని చెప్పేసి వచ్చాను. మమ్మీకి కూడా ఇంకా సాంబార్ కావాలి, టమాటో చట్నీ తినింది మమ్మీ. ఇంకా నేనేమంటే 3 వెరైటీస్ చట్నీ ఉంది, అంటే మామూలు చెనక్కాయ పప్పుల చట్నీ ఉంది, సాంబార్ ఉంది, టొమాటో చట్నీ. సో 3 వేసుకొని లాస్ట్లో తింటామనే కానీ లాస్ట్ తినే వాళ్ళకి చాలా లక్కీ ఫెలోస్, ఏమంటే అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు రోజు పాలు తాగుతున్నాము, నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురము. నైట్ అయితే పాలు ఇచ్చేస్తుంది, పొద్దున పూట కూడా తాగమంటారు, కానీ పొద్దున పూట వద్దు అంటున్నాను. వీళ్ళు తాగరు, వేస్ట్ చేసేస్తారు, అందుకే తాగడం లేదు. ఏమంటే లేట్గా లేస్తున్నాం, క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, బ్రేక్ఫాస్ట్కి టైం అయిపోతుంది అనమాట అలా. సో నైట్ టైమ్స్ మాత్రం కంపల్సరీగా పాలు తాగుతున్నాము. సో పాలు తాగేసి ఇంకా పడుకోవడమే. ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ కప్ కేక్స్ ఎన్నీగా ఉన్నాయి కదా, సెకండ్ టైం వేసిందనమాట మళ్ళీ మర్చిపోయాను. కప్ కేక్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.